హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, లాస్ట్ టైం మనం HDMI ఆర్క్ ప్రొజెక్టర్కి ఎలా కనెక్ట్ చేయాలో దాని గురించి మనం వీడియో చేశాం. బట్ ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే మాత్రం ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా మంది దాని కింద వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, నాకే అసలు నేను స్టార్ట్ రాలేదు యాక్చువల్ చేద్దామని చెప్పి లాస్ట్ టైము. బట్ చాలా మంది అడిగింది ఏంటంటే, భయ్యా ప్రొజెక్టర్కు ఒకటే HDMI పోర్ట్ వస్తుంది, ఏం చేయాలి మేము అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అనేది నాకు పిక్ చేసుకోవడం జరిగింది. దాని గురించే మళ్ళీ వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. ఈ రోజు టాపిక్ దాని గురించేనండి. ఒకటే HDMI పోర్ట్ వచ్చినప్పుడు మనం ఎట్లా కనెక్ట్ చేయాలి, ఫైర్ స్టిక్ అండ్ ప్రొజెక్టర్ అండ్ సౌండ్ బార్, ఇదే కాన్సెప్ట్ అనమాట. లెట్స్ గో గాయ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఎలాంటి సౌండ్ బార్స్ తీసుకోవాలని చెప్పి చిన్న డౌట్ ఉంటుందండి. బట్ ఈ సౌండ్ బార్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఎలాంటి సౌండ్ బార్లు తీసుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుందండి. ప్రజెంట్ ఇన్ అనే పోర్ట్ అనేది ఒకటి రావడం జరుగుతుంది అనమాట. హై ఎండ్ వాటికి వస్తాయండి, 20,000 ఎబో 25,000 ఎబో ఉండే వాటికి సౌండ్ బార్లకు మాత్రమే ఈ ఇన్ అనే పోర్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒకటే పోర్ట్ ఉంటుంది, దీనికే సౌండ్ బార్ కనెక్ట్ చేయాలి, మనం దీనికే ఫైర్ స్టిక్ కనెక్ట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి మాత్రమే ఈ సౌండ్ బార్లు అనేది రావడం జరిగింది. ఈ సౌండ్ బార్ లోనే మనం ఫైర్ స్టిక్ అనేది అంటే మనం ఫైర్ స్టిక్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫైర్ స్టిక్ అవుట్పుట్ అంతా ఈ సౌండ్ బార్ తీసుకుంటది. సౌండ్ బార్ మీదనే లోడ్ పడుతుంది అనమాట. దీని మీద మీకు లోడ్ అనేది రాదు. ఇందులోనే మీకు డాల్బీ సపోర్ట్ ఉంటుంది అండ్ 551 సపోర్ట్ ఉంటుంది. మీకు స్పీకర్ ల ఎంత దమ్ ఉందో మొత్తం ఇది తీసుకుంటది అనమాట. మీకు అంటే ఈ ప్రాసెసర్ మొత్తం వర్క్ అంతా దీని మీద అవుతుంది. ఈ ప్రొజెక్టర్ మీద లోడ్ పడకుంటుంటది. ఆ ప్రొజెక్టర్ మనకు ఆ సౌండ్ బార్ అవుట్పుట్ తీసుకొచ్చి ప్రొజెక్టర్ ఇంట్లో ఇస్తే సరిపోద్ది, మీకు సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీకు కన్వే చేయబోతున్నాను అండ్ దాన్ని మీకు వీడియో రూపంలో చూపెట్టాలనుకుంటున్నానండి. అండ్ దీనిలో మనకు HDMI ఇన్ అని ఉంటుంది అండ్ HDMI ERC ARC అని ఉంది అండ్ ఇది USB. దీంతో మనకు సంబంధం లేదు. ఆప్టికల్ కూడా మనకు సంబంధం లేదు. ఆప్టికల్ కేబుల్ ఉంటే కూడా మన ప్రొజెక్టర్ కి ఆప్టికల్ కేబుల్ ఉండాల్సి వస్తుంది. అది కొంచెం బ్రాండెడ్ వాటిలో ఉంటాయి అవి. బట్ మనం వాడే చైనీస్ వాటికి మాత్రం మీరు తీసుకునే సౌండ్ బార్ కి 2 పోర్ట్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ఫైర్ స్టిక్ అనేది ఈ HDMI ఇన్ లో పెట్టాల్సి ఉంటుంది. మనం ఈ HDMI ఇన్ లో ఫైర్ స్టిక్ అనేది పెడుతున్నాను. నేను ఫైర్ స్టిక్ మీకు క్లియర్ కనబడుతుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ HDMI కేబుల్ తీసుకొని మీరు ఇది HDMI కొన్ని సౌండ్ బార్లకు ఇస్తున్నారు, కొన్ని ఇవ్వట్లేదు, మీరు కొనుక్కోవచ్చు. కింద నేను లింక్స్ ఇస్తాను బెస్ట్ HDMI కేబుల్స్. ఇక్కడ మీరు ఆర్క్ దగ్గర మీరు ఇన్సర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రొజెక్టర్, మీ దగ్గర ఉన్న ప్రొజెక్టర్ కి ఇది ఒకటే ఇచ్చారు HDMI. ఇక్కడ ఏది 2 కనబడట్లేదు, ఇది మొత్తం చూడండి. మీరు ఒకటే ఉంది కాబట్టి ఆ ఒక్క పోర్ట్ లో ఇది పెట్టాల్సి ఉంటుంది. మీరు జస్ట్ అంతే, బూమ్, స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. జస్ట్ మన దగ్గర 3 రిమోట్లు ఉండాలండి. ఇది ప్రొజెక్టర్ రిమోట్, ఇది టాటా స్కై రిమోట్, ఇది సౌండ్ బార్ రిమోట్. అంటే ఈ రిమోట్లతోటి మనకి ఏం పని కాదు. ప్రొజెక్టర్ రిమోట్ అయితే మనం ఆన్ చేయగానే HDMI సోర్స్ అనేది ఆన్ చేసుకుంటే సరిపోద్ది. HDMI ఆన్ చేసుకుంటే డైరెక్ట్ నాకు LG సౌండ్ బార్ ది ఇన్పుట్ అనేది తీసుకుంటది అనమాట. అంటే మనకి ఈ రిమోట్ అవసరం లేదు, ఇది పక్కకు పెడుతున్నాను. నెక్స్ట్ మనం ఫైర్ స్టిక్ యూజ్ చేయాలి కాబట్టి, సినిమాలు చూడాలి కాబట్టి ఇది మన దగ్గరనే ఉండాలి. ఇది సౌండ్ కంట్రోల్స్ కోసం మీ దగ్గర పెట్టేసుకోండి. HDMI ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడానికి ఈ 2 మన దగ్గర ఉంటే సరిపోద్ది. ప్రజెంట్ అయితే కనెక్ట్ అయింది, స్క్రీన్ మీద బొమ్మ వస్తుంది. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, ప్రొజెక్టర్ ఆన్ చేసేసుకోండి, సౌండ్ బార్ ఆన్ చేసుకోండి, ప్రొజెక్టర్ లో HDMI ఇన్పుట్ అనేది చేంజ్ చేసుకోండి, అంతే. పవర్ బటన్ నొక్కి ప్రొజెక్టర్ ఆన్ చేసుకోండి. మీకు ప్రొజెక్టర్ అయితే ప్రజెంట్ ఆన్ అయిపోయింది. ఫస్ట్ దీని మీద మీకు చూసినట్టయితే ఆప్షన్స్ లో మీకు ఇన్పుట్ సోర్స్ అని చెప్పి ఇక్కడ ఇన్పుట్ సోర్స్ ఉంటుందండి. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ లా మీకు ఇన్పుట్ సోర్స్ అని చెప్పి ఉంటుంది. అంటే మీరు HDMI 1 or 2 అని అడుగుతుంది కదా, ఇక్కడ ఓన్లీ HDMI 1 ఉన్న వాటికి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్పుట్ సోర్స్ ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మనకు USB పెట్టామా HDMI పెట్టామా క్లియర్ గా ఉంటుంది. మనం డైరెక్ట్ HDMI కనెక్ట్ చేయగానే LG S77TY అని వస్తుంది. ఎందుకంటే మనం LG కనెక్ట్ చేసాం కాబట్టి LG S77TY అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. దీన్ని క్లిక్ చేస్తాను. చేయగానే మనకు దానిలో మనం ఇన్పుట్ అనేది ఫైర్ స్టిక్ పెట్టాం కాబట్టి ఫైర్ స్టిక్ OS అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. LGకి దానికి OS అనేది ఏమి ఉండదు, డైరెక్ట్ మీరు అన్ని డీకోడ్స్ చేస్తుంది అనమాట. దాని మీద ఇప్పుడు మనకు సౌండ్ బార్ అనేది HDR10 4K అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది సౌండ్ బార్ అనేది. అండ్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, టోటల్ ఏమేమి ఉన్నాయో అన్ని డీకోడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం దీన్ని ప్రొజెక్టర్, మనం సౌండ్ బార్ ఆన్ చేద్దాం. ప్రజెంట్ నేను సౌండ్ బార్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే నాకు ఫైర్ స్టిక్ అనేది డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ప్రజెంట్ ఫైర్ స్టిక్ లో నేను అమెజాన్ ప్రైమ్ కి వెళ్తానండి. అమెజాన్ ప్రైమ్ కి వెళ్తే మీకు ఏమేమి డీకోడ్ చేస్తున్నాయో క్లియర్ కనబడుతుంది. అండ్ మనకు ఫైర్ స్టిక్ వెళ్ళిపోయినా కింద మనకు రీచర్ అని చెప్పే వెబ్ సిరీస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను నేను. అండ్ వెళ్ళిపోయినట్టే మీకు ఇక్కడ చూసినట్టయితే ఏమేమి డీకోడ్ చేస్తున్నాయో క్లియర్ కనబడుతుంది. UHD, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, HDR10+, ఇవన్నీ ఫైర్ స్టిక్ మన దగ్గర అనేది ఎనేబుల్ అయి ఉంది. ప్లస్ సౌండ్ బార్ కంతా ఎనేబుల్ అనమాట. అంటే సౌండ్ బార్ అన్ని డీకోడ్ చేస్తుంది కాబట్టి
ఇవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. యూహెచ్డి అండ్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ HDR10. చాలా మంది ఏంటంటే మనకు సౌండ్ బార్ లో డాల్బీ అట్మాస్ రావట్లేదు అంటున్నారు. ఇట్లా మీరు ట్రై చేస్తే ఇలాంటి సౌండ్ బార్స్ వాడితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి మీకు ఒక క్లిప్ ప్లే చేసి చూపెడతా నేను. మనకు అడ్జస్టెంట్ టు ఫ్రేమ్ రేట్ 21 ఇక్కడ చూడండి మీరు 4K అని రావడం జరుగుతుంది 2160. ఇప్పుడు మనకు కింద HDR అని వచ్చింది. ఇది కూడా UHD అని పడుతుంది. అది కూడా చూడండి మీరు. సౌండింగ్ చూస్తే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనేది చెప్పొచ్చు అండి. కనుక ఇక్కడ చూసినట్టయితే UHD అంటే అల్ట్రా HD HDR అని రావడం జరుగుతుంది. ప్రజెంట్ నేను మ్యూట్ లో పెట్టానండి, ఎందుకంటే కాపీ రైట్ పడే అవకాశం ఎక్కువ ఉంది. మీకు కొన్ని షాంపిల్స్ అనేది ఇందులో యాడ్ చేస్తాను, డెమోస్ అనేది. అవి చూసి మీరు ఎంజాయ్ చేయండి. నేను సౌండ్ బార్ త్రూ ఆడియో రికార్డర్ పెట్టి నేను అంటే మీకు రికార్డ్ చేసి చూపెడతాను. అండ్ సౌండ్ క్లారిటీ బాగుంది. అప్పుడు మీకు సినిమా ఎక్స్పీరియన్స్ అయితే పక్కా వస్తుంది అనేది చెప్పొచ్చండి. ఇంత ఎఫర్ట్స్ తో వీడియో చేసినందుకు ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long. It hurts to watch you